సిటీ ఇండియా న్యూస్ తెలుగు. హామీ ఇచ్చిన 2014లో అని చెప్తున్నారు. ఎస్, ఒకవేళ హామీ ఇచ్చినుంటే ఆ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి, ఈ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిజైన్లు ఒకటేనా అని నేను ప్రశ్నిస్తాను. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో పాలమూరు రంగారెడ్డి ద్వారా ప్రతి ఒక్క నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని ఆ రోజు పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టుకు సర్వే కోసం ఆదేశించింది. మరి ఈరోజు ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో, మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, షాద్నగర్ కానీ, జడ్చర్ల కానీ, దేవరకద్ర కానీ, మహబూబ్ నగర్ కానీ ఈ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తయారు చేసింది. మరి ఇప్పుడు ఎక్కడుంది పాలమూరు రంగారెడ్డి? ఎక్కడుంది పాలమూరు రంగారెడ్డి? అదే కల్వకుర్తి ప్రాజెక్ట్ ఎక్కడైతే నీళ్లు తీసుకుంటున్నామో మళ్ళీ అక్కడి నుంచే పాలమూరు రంగారెడ్డికి దూరాల కాడికి తీసేసి అక్కడ తీసుకుపోయినప్పుడు మీ నోర్లని ఏమైనా మూగమైన ఆయన ఆ రోజు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎక్కడ ఉండాలని మీకు సోయలేదా? అరుణమ్మ ఒక్కతే పోరాటం చేసింది. జిల్లాలో ఎవరు పోరాటం చేసింది చెప్పండి, ఎవరు పోరాటం చేసింది? జూరాలకు వెళ్ళి కావాలా అనేక సార్లు ముఖ్యమంత్రి గారితో పోయి గొడవ పెట్టుకున్నా. మీరు ఎవరైనా వచ్చిండ్రా? ఎవరైనా ఉన్నారా? ఏదో మీడియాలో మాకు ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి కాబట్టి నేను మాట్లాడతా కేసీఆర్ రావని, నేను మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకొని మాట్లాడితే సరైనది కాదు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీకు కమిట్మెంట్ ఉంటే జిల్లా యొక్క అభివృద్ధి పైన పాలమూరు రంగారెడ్డి పాత డిజైన్ ఓకే చేయి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వు, దానికి కేంద్రం నుంచి నిధి ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. రెడీగా ఉన్నావా? దానికి రెడీగా ఉంటే రేపు మాట్లాడు. తెలంగాణ ప్రజలంతా కూడా కన్ఫ్యూజ్ చేసుకుంటా అసలు ఈ 6 గ్యారంటీలు అనేవి చెయ్యలేమని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ 6 గ్యారంటీలు అమలైతే అన్నాడు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదే లేదు. బస్సు పిల్లగా అడిగినా చెప్తారు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎవరైతారంటే నరేంద్ర మోదీ గారు అవుతారని. అంటే ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ అయ్యేది లేదు, కాంగ్రెస్ పార్టీనే లేదు దేశంలోన. కాబట్టి 6 గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు. మరి ఇవన్నీ కూడా ఏదైనా మాట్లాడితే ఒక మాట పద్ధతి ఉండాలి. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు? మాటకు అసలు ముందర కూర్చుంటే ఇంకా వాల్మీకులను కూర్చోబెట్టుకున్నాడు. ముందర వాల్మీకులను కూర్చోబెట్టుకొని వాళ్ళని ఎస్టీల జాబితాలో కలపాలని పాపం పోయిండ్రు. మా గద్వాల ప్రాంతం నుంచి అలంపూరు నాలుగందు నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి మా ప్రాంతంలో పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవరిని పాపం ఓట్ల కోసం పిలిపించుకున్నట్టున్నాడు. పోయిండ్రు. ఎందుకంటే ఓట్లు ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తే వాల్మీకి చేస్తామని చెప్పడానికి పిలిపించుకున్నట్టుంది పాపం నాయకులు అక్కడ. కానీ అలా హామీ ఏమో ఇస్తారు. అది ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, అది కూడా చూపిస్తుంది కదా. రాష్ట్రానికి మర్చిపోవద్దు, తెలంగాణలో నువ్వు అసలు ఊహించుకోలే ముఖ్యమంత్రి అవుతావని. ముఖ్యమంత్రి అయినందుకు ఆ పదవిని నిలబెట్టుకొని గౌరవాన్ని పెంచుకో. పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడు. ఇంతకుముందు కేసీఆర్ తిట్టినట్టు నువ్వు తిడితే నిన్ను కూడా కేసీఆర్ ఏడికి పంపించిందో ఆడికే పంపిస్తా. ఇంకా నేను ప్రతిపక్ష నాయకులు లెక్కనే మాట్లాడతా అంటే ఆ వ్యవహారాన్ని మార్చుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. పాలమూరు జిల్లా నుంచి, ఈ పార్లమెంట్ నుంచి, కొడంగల్ నుంచి నేను 2 సార్లు టీడీపీలో గెలిపించింది. తర్వాత నువ్వు మల్కాజిగిరి పోయినావు, ఇక్కడ ఓడిపోయినావు కాంగ్రెస్ పార్టీలో. మల్కాజిగిరి పోయి పార్లమెంట్ సభ్యునిగా అయినావు, పిసిసి అధ్యక్షునిగా అయినావు. ఈ జిల్లా పట్ల నువ్వు చేసినది ఏదో ఒకసారి చెప్పు. ఈ జిల్లాకు జెడ్పీటీసీగా గెలిచినావు, ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎమ్మెల్యేగా గెలిచినావు. మరి ఈ జిల్లా లోపల ఈ జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి నువ్వు చేసిన పోరాటాలు ఏంది? నువ్వు సాధించిన సాధన ఏంది? నువ్వు ఏ ప్రజలతో మమేకమై తిరిగినావు? ఈ జిల్లాలో ఏ రైతులకు సేవ చేసినావు? ఏ రైతుల కోసం నువ్వు పోరాటాలు చేసినావు? ఏ ప్రజల సమస్యల మీద నువ్వు పోరాటాలు చేసినావు? చెప్పుజా. నువ్వు
చేసినావా? నీ అభ్యర్థి చేసిండా? ఏం చేసిండు మీరు? అరుణమ్మని పేరు నోరెత్తే అర్హత కూడా మీకు ఎవరికి లేదు. నీకే అరుణమ్మ పేరు తీసి అర్హత కూడా మీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దొరసాని, ఆసాని, ఈసాని, ఇది మర్యాదనా? మీ ఇంట్లో ఆడవాళ్ళనేటువంటి మాట అంటే నువ్వు సహిస్తావా? వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే, వ్యక్తిగతమైనటువంటి కనుక చిల్లర రాజకీయాలకు దిగితే మర్యాద ఉండదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్న మీడియా ద్వారా. రాష్ట్రానికి మర్చిపోవద్దు, తెలంగాణలో నువ్వు అసలు ఊహించుకోలే ముఖ్యమంత్రి అవుతావని. ముఖ్యమంత్రి అయినందుకు ఆ పదవిని నిలబెట్టుకొని గౌరవాన్ని పెంచుకో. పాలమూరు జిల్లా గౌరవాన్ని కాపాడు. ఇంతకుముందు కేసీఆర్ తిట్టినట్టు నువ్వు తిడితే నిన్ను కూడా కేసీఆర్ ఏడికి పంపించిండ్రో ఆడికే పంపిస్తా. ఇంకా నేను ప్రతిపక్ష నాయకులు లెక్కనే మాట్లాడతా అంటే ఆ వ్యవహారాన్ని మార్చుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. పాలమూరు జిల్లా నుంచి, ఈ పార్లమెంట్ నుంచి, కొడంగల్ నుంచి నేను 2 సార్లు టీడీపీలో గెలిపించింది. తర్వాత నువ్వు మల్కాజిగిరి పోయినావు, ఇక్కడ ఓడిపోయినావు కాంగ్రెస్ పార్టీలో. మల్కాజిగిరి పోయి పార్లమెంట్ సభ్యునిగా అయినావు, పిసిసి అధ్యక్షునిగా అయినావు. ఈ జిల్లా పట్ల నువ్వు చేసినది ఏదో ఒకసారి చెప్పు. ఈ జిల్లాకు జెడ్పీటీసీగా గెలిచినావు, ఎమ్మెల్సీగా గెలిచినావు, ఎమ్మెల్యేగా గెలిచినావు. మరి ఈ జిల్లా లోపల ఈ జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి నువ్వు చేసిన పోరాటాలు ఏంది? నువ్వు సాధించిన సాధన ఏంది? నువ్వు ఏ ప్రజలతో మమేకమై తిరిగినావు? ఈ జిల్లాలో ఏ రైతులకు సేవ చేసినావు? ఏ రైతుల కోసం నువ్వు పోరాటాలు చేసినావు? ఏ ప్రజల సమస్యల మీద నువ్వు పోరాటాలు చేసినావు? చెప్పుదా. నువ్వు చేసినావా? నీ అభ్యర్థి చేసిండా? ఏం చేసిండు మీరు? అరుణమ్మని పేరు నోరెత్తే అర్హత కూడా మీకు ఎవరికి లేదు. నీకే అరుణమ్మ పేరు తీసి అర్హత కూడా మీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దొరసాని, ఆసాని, ఈసాని, ఇది మర్యాదనా? మీ ఇంట్లో ఆడవాళ్ళనేటువంటి మాట అంటే నువ్వు సహిస్తావా? వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే, వ్యక్తిగతమైనటువంటి కనుక చిల్లర రాజకీయాలకు దిగితే మర్యాద ఉండదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్న మీడియా ద్వారా. ఏమో నీ గొప్పదనం, ఓడిపోతానేమో ఇంకెవరో ఓడించారు. ఎన్నికలు అంటేనే ఒకరు ఓడిస్తారా, ఒకరు గెలిపిస్తారయ్యా? రాజకీయం తెలదా నీకు? నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ నేను గెలిపించి పంపాలా? అయితే నువ్వు క్లాప్స్ కొడతావా? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం తెలివి ఉండి మాట్లాడాలా మాట్లాడేటప్పుడు. తెలివి లేని మాటలు మాట్లాడొద్దండి దయచేసి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తున్నా. పాలమూరు జిల్లా వాడిగా ముఖ్యమంత్రి అయినవని సంతోషపడినా. మా జిల్లా అభివృద్ధి చెందుతుంది. రాజకీయంగా ఏనాడు కూడా రాజకీయపరమైనటువంటి పార్టీ పరంగా మీ సిద్ధాంతం, మా సిద్ధాంతం పరంగా మాట్లాడతాను. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే మర్యాద ఉండదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి తెచ్చిందా, జాతీయ హోదా తెచ్చిందా? నువ్వేం బీకినావు? ఏం బీకినావు? నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు కదా, ఏం బీకినావు నువ్వు చెప్పురా. అరే ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి తెచ్చిందే డీకే అరుణమ్మ, నీవు కాదు. పాలమూరు రంగారెడ్డి ఎట్టకెళ్ళి వచ్చింది తెలుసా నీకు? రేవంత్ రెడ్డి గారు తెలుసా ఎట్టకెళ్ళి వచ్చిందా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఎక్కడ ఉన్నావు నువ్వు ఆ రోజు? ఈరోజు పెద్ద పెద్ద మాట డైలాగులు పడితే అయిపోయింది అనుకుంటున్నారా మీరు? ఏదో పోనీ జిల్లాకి వెళ్ళండి ముఖ్యమంత్రి, ఏదో జిల్లా బాగు చేసుకుందాం, ఇక ప్రజలంతా ఉన్నా నేను నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని అనుకుంటున్నారు, ఈ జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం భవిష్యత్తులో అని ఓ పెద్ద మనసుతో నేను ముందుకు పోతా ఉంటే మీరు చిల్లర రాజకీయాలు ఏందయ్యా? చిల్లర రాజకీయాలు మానుకోండి. అరే ఓట్లంట, నోట్లంట, కోట్లంట. అరే నీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది, నీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎన్ని? ఏం పని చేసావు? ఎట్టకెళ్ళి కొంటున్నారు ఓటు? మీకు గెలుస్తామని చెప్తున్నావు, 200 మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నావు. ఎట్లకెళ్ళి గెలుస్తావు? ఏం చేసినందుకు నువ్వు గెలుస్తా అని చెప్పినావు? ఓటుకు నోటించి కాదా? ఏది నీ నీతి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడేది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరినీ నువ్వు చేర్చుకుంటలేవా? అంటే నువ్వు చేర్చుకుంటేనేమో ఓకే, మేము చేర్చుకుంటేనేమో కుమ్ముక్కైంది. సిగ్గుండాలా మాట్లాడడానికి? మీకు
మీకో నీతి మాకో నీతి ఉంటుందా? కొంచెం మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను ఈ జిల్లాలో వివాదాలకు పోవద్దు, అభివృద్ధి లక్ష్యంగా మనం పనిచేయాలి, పాలమూరుని అభివృద్ధి చేసుకోవాలి. ఇంతవరకు వచ్చిన వాళ్ళంతా గెలిచిండ్రు. ఈ జిల్లాకి ఎవ్వరేం చేయలేదు. పార్లమెంటు సభ్యులుగా గెలిచినటువంటి వాళ్ళు పేరు గొప్ప చెప్పుకున్నారు, పార్లమెంటేరియన్, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డులు తెచ్చుకున్నారు, కానీ జిల్లాకి ఏం ఒరగబెట్టలేదు.